హాయ్ అన్న, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్. కొత్తగా వస్తే యాక్సెస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మా కార్ వస్తుండే కూడా నా ఛానల్ ఒకసారి రీచ్ అయిన అన్న వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి రెనాల్ట్ లాడ్జ్ అన్న 2015 మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్. చాలా తక్కువలో తిరిగింది అన్న వెహికల్ కూడా. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో పెట్టుకున్నారు. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. పవర్ విండోస్ వస్తే మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. టైర్స్ కండిషన్ అయితే మనకి 80-90% టైర్స్ అనేవి ఉన్నాయన్నమాట. 4 టైర్స్ కూడా, సీల్ టైర్ కూడా అలానే ఉందన్న. మనకి స్టెప్నీ టైర్ అయితే నాన్ యూజ్ అనమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అలానే మనకి ఆడియో సిస్టమ్ అయితే బోస్ ఆడియో సిస్టమ్ వస్తుందన్న. చాలా లగ్జరీగా ఉంటుంది అనమాట. సౌండ్ క్వాలిటీ కూడా మనకి అంత బాగుంటుంది అన్న. బోస్ ఆడియో సిస్టమ్ కూడా మనకి కస్టమర్ అయితే ఎల్ఈడి లైట్స్ కూడా ఇప్పించారనమాట. పవర్ విండోస్ ఒరిజినల్ డోర్స్ కూడా ఉన్నాయన్న. ప్రతి డోర్ కూడా పర్ఫెక్ట్ ఉందన్నమాట. ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. ఈ రోజు ఈ వెహికల్ మనం రివ్యూ చేద్దామన్నా. మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా, రెనాల్ట్ లాడ్జ్ ఉన్న బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. 8 సీటర్ వెహికల్ అనేది 1.5 డీజిల్ ఇంజన్ వస్తుంది. సింగిల్ ఓనర్ బండి. చాలా ఎక్సలెంట్ మెయింటైన్ లో పెట్టుకున్నారు అనమాట. బండి అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. బండి కూడా చాలా తక్కువ తిరిగింది అనమాట. వెహికల్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ ఉండే టైర్ చూసారు కదా, 85-90% టైర్ అన్నది ఉందన్నమాట. వెహికల్ కి అయితే RXL వస్తుంది అన్న. వెహికల్ అయితే మనకి బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ప్రతి డోర్ ఒరిజినల్ ఉంది. ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. మనకి గ్లాస్ కూడా చూసారు కదా, 15 మోడల్, రిజిస్ట్రేషన్ 15, మ్యానుఫ్యాక్చర్ 15 అన్న. ప్రతి డోర్ ఒరిజినల్ ఉంది. ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. కస్టమర్ నుంచి మనకి కీస్ కూడా అవైలబుల్ ఉంది. సెంట్రల్ లాకింగ్ కూడా ఉందన్నమాట. వెహికల్ అయితే మనకి పవర్ విండోస్ అన్న 4 కూడా పవర్ విండోస్ అన్న వర్కింగ్ లో ఉన్నాయన్నమాట. సెంట్రల్ లాకింగ్ కూడా ఉందన్నమాట. బోస్ ఆడియో సిస్టమ్ వస్తుంది అన్న. బండికి అయితే చాలా ఎక్సలెంట్ సౌండింగ్ ఉంటుంది. మనకి పికప్ కూడా చాలా బాగుంటుంది అన్న. డీజిల్ ఇంజన్ 1.5 వస్తుంది అనమాట. మైలేజ్ కూడా మనకి 80-20 వరకు మైలేజ్ అనేది వస్తుంది అన్న. బండి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. వెహికల్ అయితే మనకి ఇది 8 సీటర్ వెహికల్ అన్న. మనకైతే బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. డీజిల్ ఇంజన్ మనకి అలానే బ్యాక్ సైడ్ ఉన్న టైర్ కూడా చూస్తారు కదా, 85-90% టైర్ అనేది ఉందన్నమాట. వెహికల్ కి అయితే మనకి బ్యాక్ సైడ్ అన్న, బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. రెనాల్ట్ లాడ్జ్ అన్న బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. మనకి ఈ కలర్ ఏంటంటే మనకి నేరేడు పండు కలర్ అన్న. మనకి నేరేడు పండులో డార్క్ కలర్ అనమాట. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది అనమాట. బండి అయితే చూస్తే కానీ చాలా బాగుంది అన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ కూడా చూసారు కదా, మనకి టైర్ అనేది అన్న 85-90% టైర్ అనేది అన్న. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అన్న. వెహికల్ అయితే పికప్ అయితే చాలా బాగుందన్న. వెహికల్ కి అయితే మనకైతే చూసారు కదా, లోపలైతే ఇంటీరియల్ మనకి సీట్లు కూడా మనకి కస్టమర్ అయితే లెదర్ సీటింగ్ అనేది వేయించారు. అలానే మనకి థర్డ్ రోలోకి వెళ్ళడానికి ఈ పుల్ అనేది చేస్తే మనకి థర్డ్ రోలోకి వెళ్ళొచ్చు అన్న. ఇక్కడ చూసారు కదా, థర్డ్ రోలోకి ఇలానే వెళ్ళొచ్చు అనమాట. వెహికల్ అయితే థర్డ్ రోలో కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. థర్డ్ రో కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. థర్డ్ రో మనకి రూఫ్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఎక్కడ నలగలేదన్న. అలానే మనకి ఏసీ వెన్స్ కూడా ఇచ్చారనమాట. థర్డ్ రోకి కూడా ఏసీ వెన్స్ ఉంటాయి. అలానే మనకి సెకండ్ రోకి కూడా ఏసీ వెన్స్ ఉంటాయి. ఫస్ట్ రోకి కూడా డాష్ బోర్డ్ లో కూడా ఏసీ వెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. 3 rows కి 3 ఏసీ వెన్స్ ఉంటాయి అనమాట. టాప్ ఎండ్ బండి అనేది బండి అయితే చాలా లగ్జరీగా ఉందన్నమాట మనకి. అలానే మనకి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది అనమాట. వెహికల్ కి అయితే సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న. వెహికల్ అయితే చూసారు కదా, మనకి మిడిల్ సీట్లో అనేది అంటే మనకి రిక్లైనర్ సీట్ కూడా ఉంటుంది అన్న. మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎంత కాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఎంత కాలంటే అలా మనకి బాడీ తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లార్జ్ బ్యాడ్జింగ్ కూడా చూసారు కదా, లార్జ్ బ్యాడ్జింగ్ కూడా చాలా బాగుంది. రూఫ్ కూడా ఎక్కడ నలగలేదన్న. ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బండి అయితే సింగిల్ ఉన్నారు. పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఉందన్నమాట. వెహికల్ అయితే చూసారు కదా, మనకి పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఉందన్న. బండి అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉండే డోర్ అన్న, బ్యాక్ సైడ్ ఉండే డోర్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో బండికి అయితే. అలానే మనకి ఫ్రంట్ సైడ్ అన్న, ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే డోర్ అన్న. ఇది వెహికల్ కి అయితే కోపాన్ చేసే డోర్ అనమాట. బండి అయితే మనకి ప్రతి గ్లాస్ ఒరిజినల్ ఉంది. ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది. మనకి ఫ్రంట్ టైర్ కూడా చూసారు కదా, 80-90% టైర్ అనేది ఉందన్న. వెహికల్ కి అయితే మనకి బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బండి 8 సీటర్ అన్న. ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. లాంగ్ టూర్స్ వేసే వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్న. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వెహికల్ అయితే మనకి ఆండ్రెస్ ఇది వర్కింగ్ లో ఉందన్న. మనకి మీ సిస్టమ్ అనే వర్కింగ్ లో ఉంది. అలానే మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయన్నమాట. మనకి అలానే మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్ కంట్రోల్ అనేది ఇచ్చారనమాట కస్టమర్ కి అయితే. అలానే మనకి ఇక్కడ ఫ్రంట్ కూడా చూసారు కదా, మనకి ఏదైనా స్టోరేజ్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేస్తారన్న. మనకి లైటింగ్ కూడా వర్కింగ్ లో ఉంది. స్పీకర్ అన్న మనకి వాయిస్ అనమాట. ఫోన్ కాల్ వచ్చినా కూడా ఇక్కడ మాట్లాడచ్చు. వెహికల్ అయితే మనకి మిర్రర్ కూడా ఉందన్నమాట. చూసారు కదా, మిర్రర్ కూడా బండికి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. వెహికల్ కూడా చూసారు కదా, డ్రైవ్ సీట్ కూడా ఎంత నీట్ గా ఉందో. డ్రైవ్ సీట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్న. కోపెన్ సీట్ కూడా చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. లాంగ్ నుంచి చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. బండి అయితే చాలా లగ్జరీగా ఉందన్న. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనకి సింగిల్ ఓనర్ బండి. బండి కూడా చాలా తక్కువలో తిరిగిందన్న. వెహికల్ అయితే బండి చాలా ఎక్సలెంట్ గా ఉంది. మనకి ప్రతి డోర్ ప్రతి గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. మనకి చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గా ఉందన్న. వెహికల్ కి అయితే ఎలాంటి స్క్రాచ్ లేదు, ఎలాంటి ఏం లేదనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు. కస్టమర్ అయితే సింగిల్ ఓనర్ బండి. మనకి ఎల్ఈడి లైట్స్ కూడా చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. బండికి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. మనం ఇప్పుడు డిక్కీ అన్నది ఓపెన్ చేద్దాం అన్న. డిక్కీ సైడ్కి వెళ్దాం. మనకి డిక్కీ సైడ్కి అనేది వెళ్దాం. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. మనకి డిక్కీ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది అనమాట బటన్.
డిక్కీ ఓపెన్ చేశానన్న, డిక్కీ డోర్ కూడా చూసారు కదా, సీల్ డోర్ ఉందన్న. డిక్కీ డోర్ కూడా షోరూమ్ లో వచ్చిన సీలే ఉందన్న. డిక్కీ డోర్ కూడా మనకి చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో. మనకి బ్యాక్ సైడ్ ఉన్న సీట్ ఫ్రంట్ పుష్ చేస్తే మనకి డిక్కీ స్పేస్ అనేది వస్తుంది అన్న. 800 బూట్ స్పేస్ అనేది వస్తుంది అనమాట. మనకి స్టెప్నీ టైర్ వచ్చి మనకి వెహికల్ కింద ఇచ్చారనమాట. మనకి వెహికల్ కింద అనే స్టెప్నీ టైర్ అనేది ఉంటారన్న. చూసారు కదా ఇది కూడా స్టెప్నీ టైర్ కూడా. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందన్న. మనకి షోరూమ్స్ వచ్చిన పీస్ కూడా ఎక్కడ వెళ్ళాలో చూసారు కదా, డోర్ కూడా అంత నీట్గా ఉందన్న వెహికల్ అయితే. మనకి డాష్ బోర్డ్ అన్న, డాష్ బోర్డ్ చూసారు కదా. ఇప్పుడు నేను వెహికల్ రీడింగ్ చూస్తున్నారా, 65,000 మాత్రమే తిరిగిందన్న. 65,400 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ బండి ఎక్సలెంట్ మెయింటెనెన్స్ లో ఉందన్నమాట వెహికల్ అయితే. ఇప్పుడు వెహికల్ అన్నది ఆన్ చేస్తున్నా. చూసారు కదా అన్న, సింగిల్ సెల్ఫ్ అన్న ఒకటి అలా అంటనే ఆన్ అయిపోయింది అనమాట వెహికల్ అయితే. చాలా తొందరగా ఆన్ అయిపోయింది అన్న. బండి అయితే అంత నీట్గా ఉందన్నమాట వెహికల్ అయితే. నేనైతే ఏసీ ఫుల్ పెట్టేసానన్న. గ్లోయర్ అయితే చాలా బాగుంది. విత్ ఇన్ సెకండ్స్ కూలింగ్ కూడా అయిపోతుంది అనమాట ఏసీ అయితే. చూసారు కదా కూలింగ్ అయితే చాలా బాగుందన్న. ఎక్సలెంట్ ఉందన్నమాట కూలింగ్ అయితే. సూపర్ ఉందన్న కూలింగ్. మ్యూజిక్ సిస్టమ్ అయితే చాలా బాగుందన్న. బోస్ ఆడియో సిస్టమ్ చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. బోస్ ఆడియో సిస్టమ్ అనేది మనకి వెహికల్లో పవర్ విండోస్ అన్న చూసారు కదా, వెహికల్లో పవర్ విండోస్ అనేవి వర్కింగ్ చేస్తున్నాయి అనమాట. ప్రతి డోర్ కూడా వర్కింగ్ చేస్తున్నాయి. ప్రతి డోర్ కూడా చాలా బాగుందన్న. ఎక్సలెంట్గా ఉందన్నమాట. బ్రాండెడ్ డోర్ అన్న, బ్రాండ్ డోర్ కూడా చూస్తారు కదా ఎంత నీట్గా ఉంది. బ్రాండ్ డోర్ కూడా చాలా నీట్గా ఉందన్న. ఒరిజినల్ డోర్ ఉంది. అలానే మనకి అప్రాన్స్ చూస్తున్నారు కదా, అప్రాన్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఫ్రంట్ పట్టి మీద కూడా చూసారు కదా, మనకి స్టిక్కర్స్ కూడా ఎక్కడ వెళ్ళాలన్నా ఇక్కడ కూడా చూసారు కదా, షోరూమ్ నుంచి వచ్చిన స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఈ పక్క అప్రాన్ కూడా చాలా బాగుందన్న. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే మనకి ఇంజన్ బీడింగ్ అయితే చాలా బాగుందన్న. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ బీడింగ్ అయితే మనకి. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే డీజిల్ ఇంజన్ 1.5 డీజిల్ ఇంజన్, టర్బో ఇంజన్ వస్తుంది అనమాట. వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉందన్న అసలు. ఇదన్న వెహికల్ అయితే వెహికల్ రివ్యూ సార్ కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 4,62,000 మాత్రమే చెప్తున్నారన్న. 4,62,000 మాత్రమే చెప్తున్నారు. ఎక్సలెంట్ కండిషన్ లో సింగిల్ ఓనర్ వెల్ మెయింటైన్ ఉందన్న. బండి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. సూపర్ ఉందన్నమాట. ఇదన్న వెహికల్ అయితే. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కూడా అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.